సమాజంలో కొందరు ఆఫ్ బీట్ గా బతుకుతారు. ఇలాంటి వాళ్ళు అసలు ఎలా పుట్టారా అని జనం ఆశ్చర్యపోతారు. అలాగే ఈ మధ్య ఒక ఘటనతో దేశమంతా ఇప్పుడు సంచలనం రేగింది. కేరళకు చెందిన షీజా అనే మహిళ నల్లగా మీసాలు పెంచారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసి కొందరు ప్రశ్నించగా మరికొందరు ఎగతాళి చేశారు. అయితే పొగిడినా తిట్టినా తనేం పట్టించుకోనంటున్నారు షీజా. నా మీసాలంటే నాకు చాలా ఇష్టం అని 35 ఏళ్ల షీజా వాట్సాప్ స్టేటస్ లో రాసుకున్నారు. కిందనే మీసాలతో ఉన్న ఫోటో కూడా పెట్టారు. షీజను నేరుగా కలిసిన వారు లేదా ఫేస్బుక్ లో ఆమె ఫోటో చూసిన వారంతా ఎందుకు మీసాలు పెంచుతున్నారని అడుగుతూ ఉంటారు. నాకిష్టం, మీసం అంటే నాకు చాలా ఇష్టం, ఇంతకు మించి ఇంకేం చెప్పలేను అంటారామె. కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన షీజా తన పేరుకు ముందు వెనుక ఇంటి పేరు, తండ్రి లేదా భర్త, కులం పేర్లు ఏవీ పెట్టుకోలేదు. కొంతమంది మహిళకు ముఖంపై వెంట్రుకలు మొలుస్తాయి. ముఖ్యంగా పెదాలపైన, గడ్డం మీద, చెంపలపైన దట్టంగా వెంట్రుకలు వస్తాయి. షీజకు కూడా చాలా సంవత్సరాలుగా పెదాలపైన దట్టంగా వెంట్రుకలు మొలిచాయి. ఇలా వెంట్రుకలు ఎక్కువగా మొలిచిన వారు థ్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు. కనుబొమ్మలు షేప్ చేసుకున్నట్లే పెదాలపైన వచ్చే సన్నని మీసాలను తొలగించుకుంటూ ఉంటారు. షీజా కనుబొమ్మలు థ్రెడ్డింగ్ చేయించుకునేవారు, కానీ పెదాలపై వస్తున్న వెంట్రుకలు తొలగించుకోవాలని ఆమె ఎన్నడూ భావించలేదు. సుమారు 5 ఏళ్ల నుంచి ఆమెకు మీసాలు దట్టంగా పెరగడం ప్రారంభమైంది. వాటిని అలాగే ఉంచుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. మీసాలతో నేను అందంగా లేనని ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు మీసాలు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. కోవిడ్ మహమ్మారి మొదలైనప్పుడు బయటకెళ్లినప్పుడల్లా మాస్క్ వేసుకోవడం నాకు నచ్చేది కాదు, ఎందుకంటే అది నా మీసాలను కప్పేస్తుందన్నారు షీజా. అందం దెబ్బతింటుందని చాలా మంది ఆ మీసాలు తీసేసుకోమని సలహా ఇచ్చారు, కానీ షీజా లెక్క చేయలేదు. నేను అందంగా లేనని నాకెప్పుడూ అనిపించలేదు. ఇలా ఉంటే బాగుంటుందని, అలా ఉండకపోతే బాగుంటుంది అని నాకెప్పుడూ అనిపించలేదంటారామె.